శోధనను జయించువాడు ధన్యుడు. అట్టివాడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి అనుగ్రహించే జీవ కిరీటమును పొందును అన్నాడు. 1వ అధ్యాయం 12వ వచనంలో. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందు. దేవుడు కీడు విషయమై శోధింపబడి నేరడు, ఆయన ఎవరిని శోధింపడు. గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అదన్నమాట. కాబట్టి అపవాది యొక్క శక్తి శోధన అన్నమాట. దేన్ని శోధిస్తాడు? నీ శరీరాన్ని శోధిస్తాడు, నీ శరీర ఇచ్ఛను శోధిస్తాడు. శోధనకి పడ్డావా తన పక్షాన్ని చేర్చుకుంటాడు, శోధనకి నిలబడ్డావు అనుకో నీ మీద యుద్ధం ప్రకటిస్తాడు అన్నమాట. యుద్ధం నీతిమంతులకి దుర్నీతిమంతులకి యుద్ధం ఏర్పాటు చేయబడింది అన్నమాట. ఏదైనా తోటలోనే ఈ యుద్ధానికి ప్రారంభం జరిగింది. శ్రీ సంతానం కృష్ణ ప్రభు దుర్నీతిని జరిగించేవారు అపవాది సంబంధులు. ఎవరు అపవాది సంబంధులు, ఎవరు దేవుని పిల్లలు తేటగా తెలియాలి. ఇవి తెలియకపోతే మనుషుడు ఏం చేస్తుంటాడంటే నేను దేవుని కుమారుడిని అనుకుంటుంటాడు, మోసపోతాడు. ఎవరు దేవుని కుమారులు? శోధనను జయించిన వాడు దేవుని కుమారుడై ఉంటాడు, నీతి పక్షాన నిలబడిన వాడై ఉంటాడు. శోధనలో పడిపోయిన వాడు అతడు దేవుని కుమారుడు కాదు, అపవాది కుమారుడు. పాపం చేయువాడు అపవాది సంబంధే కానీ దేవుని సంబంధి కాదు. యోహాన్ గారు రాసిన పత్రిక, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతాం. ఇలాగ రాయబడింది. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7-8 వచనాల్లో పాపం చేయు ప్రతివాడు అపవాది సంబంధి. ప్రతివాడు దాంట్లో